నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అమెరికా ఇరాన్ చర్చల పేరిట 3-4 రోజులు ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు మరో పెను ప్రమాదం ముంగిట నిలిచాయి. హర్మోజ్ జలసంధి వేదికగా మళ్లీ అమెరికా ఇరాన్ భీకర పోరుకు కాలుదువ్వుతున్నాయి. ఏ క్షణాన యుద్ధ మేఘాలు గర్జిస్తాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న భారతీయ సామెతను ట్రంప్ బాగా వంట పట్టించుకున్నారు. ఎన్నెన్నో విఫల విన్యాసాల తర్వాత ట్రంప్ నేరుగా హర్మోజ్ జలసంధి వేదికగా మరో సమరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు హర్మోజ్ జలసంధి వద్ద ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హర్మోజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రపంచంలోని 80 దేశాలకు పైగా ఇంధనం, గ్యాస్ సరఫరాకై హర్మోజ్ జలసంధిపైనే ఆధారపడుతున్నాయి. అలాంటి జలసంధిని గుప్పెట పట్టుకొని ఇరాన్ ట్రంప్ను గుంజీలు తీయిస్తోంది. ట్రంప్ కూడా ఇప్పుడు అదే అస్త్రాన్ని ఇరాక్పై ప్రయోగిస్తున్నారు. హర్మోజ్ జలసంధిని అష్టదిగ్బంధనం చేసేందుకు ట్రంప్ తాజాగా ఆదేశాలిచ్చారు. జలసంధి సముద్ర గర్భంలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ను తొలగించాలని సైన్యాన్ని ఆదేశించారు. అయితే అమెరికాను పూర్తి స్థాయిలో ఎదుర్కొంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. అంటే హర్మోజ్ జలసంధిని ఇరాన్ లోపలి నుంచి దిగ్బంధిస్తే అమెరికా వెలుపల నుంచి ముట్టడిస్తోంది. దీంతో హర్మోజ్ జలసంధి ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసే 145 పైగా ఓడలు ఎక్కడికక్కడ స్తంభించిపోయే ప్రమాదం వచ్చింది. హర్మోజ్ జలసంధి కేంద్రంగా ఆధునిక ఆయుధాలతో దాడులు ఒకవైపు, సరుకు రవాణా నిలిచిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం మరోవైపు పొంచి ఉన్నాయి. హర్మోజ్ జలసంధిలో ప్రవేశించే లేదా తమ నౌకలను అడ్డగించే అమెరికా నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అంటే మరోసారి ప్రపంచం ఇంధనం, గ్యాస్, ఎరువులు, ఆహార సరఫరాల కోసం తల్లడిల్లిపోయే పరిస్థితులు మరోసారి ఎదురవుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ఇప్పటిదాకా పెరగని పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు, నిత్యావసరాల ధరలకు కూడా ఇక రెక్కలు వస్తాయన్నమాట. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.